హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ సింపుల్ చికెన్ ఫ్రై చెప్పేస్తానండి. ఇదైతే రసం, పప్పుచారు పప్పుతో ఎంత టేస్టీగా ఉందో తెలుసా. ఈ రెసిపీ నా ఫ్రెండ్ షేర్ చేసింది నాకు, నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూసేయండి. మరి దీనికోసం నేను మంచిగా ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక కడాయిలోని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని మనం బాగా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని, చూసారా ఫస్ట్ చికెన్ వేయగానే ఒక వైట్ కలర్లో చేంజ్ అవుతుంది కదా, మొత్తం చికెన్ అంతా ఆ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే మొత్తం అంతా వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో ఎలాంటి ఆనియన్స్, టొమాటో వేయం కాబట్టి కర్రీ ఇంకా బాగుంది క్రిస్పీగా. అందుకే పప్పు రసంతో చాలా టేస్టీగా ఉంది. ఈ వాటర్ అంతా ఇంకడానికి నాకైతే ఒక 15 మినిట్స్ టైం అనేది పట్టిందనమాట. మూత పెట్టుకొని నేను మధ్య కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే మూత తీసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసిన తర్వాత ఇందులోని హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాను. పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా చికెన్ని బాగా కలుపుకుందాం. అది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా మధ్యలో చికెన్ ఈ కలర్లోనే చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కారం మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం అంతా మసాలాలు మాడకుండా మొత్తం అంతా చికెన్కి పట్టేటట్లు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంక ఇంతవరకు కలిపామంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా బాగా కలుపుకుంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా మనం కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా వేసుకొని ఒక 2 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకుంటే అందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.